హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే ఈ అన్నదాత సుఖీభావ మూడో విడత సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయనేది చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు కదా. దీని గురించి అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ముందుగా చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు మన టాపిక్స్లోకి వెళ్తే ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఇదైతే మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి విడతకు వచ్చేసి 4,000 రూపాయలు, అలాగే కేంద్రం నుంచి వచ్చేసి 2,000 రూపాయలు అయితే మనకు ఈ మూడో విడతలు అయితే కేటాయిస్తుందండి. సో దీనికి ముఖ్యంగా చూసుకుంటే మనకి పథకం వచ్చేసి మనకైతే 3 విడతల్లో 3 విధాలుగా మనకైతే విడుదల చేస్తుంది. మన ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కదా. సో ముఖ్యంగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ పైసలు ఇంకా క్రెడిట్ కాలేదు కాబట్టి సో ఈ అన్నదాత సుఖీభవ అనేది కూడా మనం అయితే పోస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ముందుగా మనం చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ సో మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే చెప్పింది. సో ఈ మనకైతే మీకు ఆధార్కి ఈకేవైసీ లింక్ చేసి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అన్నట్టుగా. సో దీనివలన కొద్దిగా మనకైతే పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మీ స్టేటస్ మీకు అన్నదాత సుఖీభావ పైసలు వస్తున్నాయా రావట్లేదా అనేది మీరైతే క్లారిఫికేషన్ చేసుకోవచ్చండి. సో ముఖ్యంగా చూసుకుంటే మీరైతే మనకు ఒక వెబ్సైట్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అన్నదాత sukhibhava.gov.in అనే వెబ్సైట్లో అయితే మీరు క్లిక్ చేసి నా స్టేటస్ దగ్గర మీ ఆధార్ కార్డుతో అయితే మీరు అయితే వెరిఫై చేసుకుని మీకు అన్నదాత సుఖీభావ పైసలు వస్తున్నాయనేది తెలుసుకోవచ్చు. అలాగే కేంద్రం నుంచి వచ్చే పైసలు కూడా మీరైతే ఒక వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చండి. సో అది ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు మన కేంద్రం నుంచి pmkisan.gov.in అనే వెబ్సైట్లో అయితే మీరైతే క్లిక్ చేసి చూసుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు మనకు ప్రభుత్వాల నుంచి వచ్చే అంటే పథకాలు అలాగే ఈ పైసలు ఇవన్నీ మనకు ఒక లింక్స్ అనేవి ఉండాలన్నట్టుగా మన రాష్ట్రం అండ్ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వీటిని అయితే మీరు అన్నీ చెక్ చేసుకొని సరి చేసుకోవాలన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్కీమ్స్ వచ్చినా మనకైతే త్వరగా అందేటట్టు ఉండాలన్నట్టుగా మన కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో ముఖ్యంగా ఇంకొకటి మన కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టిందండి. ఇది ఏంటంటే మనకు ఈ పిఎం అగ్రి స్టాక్ అనే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో అయితే ప్రతి రైతుకి ఒక కార్డు ఇచ్చి ఒక రైతు అన్నట్టుగా గుర్తింపు తెచ్చి వారికైతే ఒక ఏడాదికి వచ్చేసి 2,000 అలాగే మూడు విడతల్లో 2,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా రైతులకు అయితేనే ఆ క్రెడిట్ కార్డు ద్వారా అయితే మనకైతే ప్రభుత్వం అయితే పైసలు అనేది విడుదల చేస్తుంది. ఎందుకంటే కొంతమంది అనర్హతలు కలిగిన రైతులు కూడా ఈ పథకం ద్వారా పైసలు అనేవి వస్తున్నాయి. సో వారిని గుర్తించి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సాగు చేస్తున్న భూములకు అలాగే రైతులకు మాత్రమే పైసలు రావాలి అన్నట్టుగా మన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మరెన్నో టాపిక్స్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.